హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జొన్న పంట వేసిన మొదటి రోజు నుంచి 25 రోజుల వరకు మనం అంటే జొన్న పంట ఎలా ఉంది, అదేవిధంగా మనం జొన్న పంటలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఈ జొన్న పంట వేసి ఇప్పటికి 25 రోజులు అయింది. అంటే నవంబర్ 5వ తేదీ మేము జొన్న పంట వేసాము. ఈరోజు 29, అంటే రమరమి 25 రోజులు అయింది. ప్రధానంగా ఈ జొన్న పంటలో మనం జొన్న పంట వేసిన 20 నుండి 25 రోజులకు మనకు కత్తెర పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. మీకు ఈ వీడియోలో డిస్ప్లే చూపిస్తాను, అంటే పురుగు ఎలా ఉంటుంది అనేది. ప్రధానంగా ఈ జొన్న పంటలో ఈ కత్తెర పురుగు అనేది మీరు ఒకసారి చూసినట్లయితే ఈ జొన్న ఆకులను మొత్తం అంటే రంధ్రాలుగా చేసుకుంటూ పోయి ఈ కత్తెర పురుగు అనేది చివరికి చేరి ఈ మొక్కను నశింపచేస్తుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ కత్తెర పురుగు అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి కత్తెర పురుగు. సో ఈ పురుగు వచ్చేసి మొత్తం మొక్క అంతటికి వ్యాపించి మొత్తం కాండాన్ని తొలిచి అదేవిధంగా ఆకులను సైతం తినేస్తుంది. దీనివల్ల మనకు కంకి అనేది అంటే నశించిపోతుంది. ఇలా ఈ కత్తెర పురుగు జొన్న పంటలో మనకు రైతులకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. మనం దీని నివారణకు అంటే ప్రారంభ దశలో మనం అట్రజైన్ 50% డబ్ల్యూపీ, అంటే ఇది వెట్టబుల్ పౌడర్. అంటే మనకిది ఈ అట్రజైన్ 50% డబ్ల్యూపీ అనేది మనకు పౌడర్ రూపంలో మనకు లభిస్తుంది. మనం ఈ పౌడర్ను నీటిలో కలుపుకొని అంటే ఒక అర్ధ లీటర్ల మనకు డమ్ముకు పోసుకొని మనం స్ప్రే చేసుకుంటే ఈ జొన్న పంటలో ప్రారంభ దశలో కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. దీనివల్ల రైతులకు మంచి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.